ఈ రోజు మహాభారతంలోని 28వ అధ్యాయం. అడవికి వెళ్లిన ప్రారంభంలో భీముడు మరియు ద్రౌపది యుధిష్ఠిరుడితో వాదిస్తూ ఉండేవాళ్ళు. యుధిష్ఠిరుడితో ఇలా మనవి చేసుకుంటారు: తగినంత కోపం ఉండడం క్షత్రియుడి లక్షణం. అలాగే మనల్ని అవమానిస్తున్నా కూడా సహనంతో ఉండడం వల్ల అది తగినది కాదు. యుధిష్ఠిరుడు భీముడు మరియు ద్రౌపదికి జవాబులు ఇస్తా ఉండేవాడు. మనం ఒక ప్రతిజ్ఞ చేసాం, దానికి మనం కట్టుబడి ఉండాలి. సహనంతో ఉండడమే అన్నిటికంటే మంచి లక్షణం. భీముడు అసహనంతో రగిలిపోతా ఉంటాడు. దుర్యోధనుడి మీద దాడి చేసి ఆయన్ని వెంటనే చంపేసి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి గెలుచుకోవాలి అని. భీముడు యుధిష్ఠిరుడితో ఇలాగా అంటారు: నువ్వు చెప్పింది ఎలా ఉందంటే వేద మంత్రాలు చెప్పిందే చెప్తా, దాని అర్థం కూడా సరిగ్గా తెలియకపోయినా ఆ శబ్దం వల్ల సంతృప్తి పొందుతారు. నువ్వు ఒక క్షత్రియుడిలాగా పుట్టావు, కానీ నువ్వు ఒక క్షత్రియుడిలాగా ఆలోచించడం లేదు, అలా ఉండడం లేదు. నీకు ఒక బ్రాహ్మణుడు స్వభావం వచ్చింది. మోసం చేసే క్షత్రియుల్ని జయించకపోతే ఒక క్షత్రియుడు పుట్టుక వ్యర్థం. ఇది నా అభిప్రాయం. నా వరకు అలాంటి వాళ్ళని చంపి నరకానికి వెళ్ళినా కూడా ఆ నరకం నాకు స్వర్గమే. నీ సహనం నన్ను ఇంకా కాల్చి వేస్తుంది. అర్జునాన్ని నన్ను రాత్రి పగలు నిద్ర లేకుండా చేస్తుంది. నువ్వు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నావు, కానీ అర్జునుడు అజ్ఞాతంలో ఎలా ఉండగలుగుతాడు? ఈ ప్రపంచంలో హిమాలయాల్ని ఒక చేతి నిండా గడ్డి వెనుక దాయగలుగుతామా? నకుల సహదేవుల్ని ఎలా దాయగలుగుతాం? ప్రసిద్ధిగాల్చిన ద్రౌపదిని ఇతరులు గుర్తించకుండా ఎలా ఉంటారు? ఇవన్నీ సాధ్యమని నువ్వు అనుకుంటున్నావా? ధృతరాష్ట్ర కొడుకులు కావాలనే ఇలా పెట్టారు. 13వ సంవత్సరం మనల్ని ఎవరో ఒకళ్ళు కనిపెడతారు. దాని తర్వాత మనం మళ్ళీ తిరిగి 12 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. దీనికి పరిష్కారం మన శత్రువుల్ని మనం వెంటనే చంపాలి. ఇదే ఒక క్షత్రియుడి కర్తవ్యం. ద్రౌపది కూడా ఆవిడికి జరిగిన అగౌరవం గురించి చెప్తా ఉండేది. దుర్యోధన, కర్ణుడు, దుశ్శాసన చేతుల్లో ఆవిడికి ఎలాగైతే అన్యాయం జరిగిందో. యుధిష్ఠిరుడు ఆ మాటలకి ఆందోళనకి గురయ్యి ఆలోచించేవాడు. యుధిష్ఠిరుడు ఇలా చెప్పేవాడు: మన శత్రువులకి చాలా మంది అనుచరులు ఉన్నారు. భీష్ముడు, ద్రోణాచార్య, కర్ణుడు, అశ్వత్థామ, దుర్యోధన ఆయన సోదరులు యుద్ధ నిపుణులు. చాలా మంది యువరాజులు ఇప్పుడు వాళ్ళ వైపు ఉన్నారు. భీష్ముడు, ద్రోణాచార్యకి దుర్యోధన చేసే పనులపైన ఎలాంటి గౌరవం లేకపోయినా కూడా యుద్ధ భూమిలో వాళ్ళ కోసం వాళ్ళ జీవితాలనైనా త్యాగం చేస్తారు. కర్ణుడు ధైర్యవంతుడు, నైపుణ్యం ఉన్న యోధుడు. ఆయుధాలని ఎలా వాడాలో ఆయనకి తెలుసు. యుద్ధం అనేది ఎలా జరుగుతుందో మనం ఊహించలేము. తొందరపాటు అనేది మంచిది కాదు. అలా యుధిష్ఠిరుడు కష్టంగా అసహనంలో ఉన్న పాండవులకి చెప్తా ఉండేవాడు. తర్వాత వ్యాస మహర్షి ఇచ్చిన సలహా ప్రకారం అర్జునుడు హిమాలయాల్లో తపస్సు చేయడానికి వెళ్తారు, దేవతల నుంచి కొత్త ఆయుధాలని సంపాదించుకోవడానికి. అలా అర్జునుడు వాళ్ళ సోదరులు దగ్గర సెలవు తీసుకొని పాంచాలి దగ్గరికి వెళ్తారు. పాంచాలి ఇలాగంటది: ఓ ధనంజయ, నువ్వు అనుకున్న పనిలో అభివృద్ధి చెందాలి. మీరు పుట్టినప్పటి నుంచి కుంతీదేవి ఏదైతే కోరుకున్నారో అవన్నీ మీకు ఆ దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. మా సంతోషం, జీవితం, గౌరవం, శ్రేయస్సు అన్ని మీ పైన ఆధారపడి ఉన్నాయి. కొత్త ఆయుధాలని సంపాదించి తిరిగి రండి. అలాగా పాంచాలి శుభప్రదమైన మాటలు చెప్తారు. అలా అర్జునుడు దట్టమైన అడవిని దాటుకొని ఇంద్రకీల పర్వతానికి చేరుకుంటాడు. అక్కడ ఒక వృద్ధుడైన బ్రాహ్మణుణ్ణి కలుస్తాడు. ఆయన ప్రేమగా అర్జునుడితో ఇలాగా అంటారు: బిడ్డ, కవచం ధరించి ఆయుధాలతో ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఎవరు? సన్యాసులు నివసించే ఈ స్థలంలో నీకు పనేంటి? ఆ బ్రాహ్మణుడు మరి ఎవరో కాదు, ఇంద్రుడు. ఎవరైతే దేవుళ్ళకి రాజో ఆయన కొడుకుని చూడ్డానికి భూలోకానికి వస్తారు. అర్జునుడు ఆయన తండ్రికి నమస్కరించి నేను ఆయుధాల కోసం వచ్చాను అని చెప్తాడు. ఇంద్రుడు ఇలాగా అంటారు: ఓ ధనంజయ, ఆయుధాలతో పనేంటి? ఆనందాలని కోరుకో. అర్జునుడు ఇలా జవాబు ఇస్తారు: నేను ఎలాంటి ఆనందాలని కోరుకోవడం లేదు. నేను పాంచాలిని, నా సోదరుల్ని అడవిలో వదిలేసి వచ్చాను ఆయుధాల కోసం. ఇంద్రుడు ఇలాగా అంటారు: అయితే మహాశివుడికి తపస్సు చెయ్యి, ఆయన కృపతో నీకు దివ్యమైన ఆయుధాలు వస్తాయి. ఇంద్రుడు మాయమైపోతారు. అర్జునుడు హిమాలయాలకి వెళ్లి మహాశివుడికి తపస్సు చేస్తా ఉంటారు. మహాశివుడు వేటగాడు వేషంలో ఆయన భాగస్వామి ఉమాదేవితో వేటకి అడవిలోకి వస్తారు. ఒక అడవి పంది అర్జునుడిని వెంబడిస్తా ఉంటది. ఆయన గాంధీవతో బాణాన్ని వదులుతారు. అదే సమయంలో శివుడు కూడా బాణాన్ని వేస్తారు. అర్జునుడు గట్టిగా అరుస్తాడు: ఎవరు నువ్వు? నీకు ఎంత ధైర్యం? నేను పెట్టిన లక్ష్యానికి బాణాన్ని వదిలావు? వేటగాడు ఇలాగా అంటారు: ఈ అడవిలో ఇలాంటి ఆటలన్నీ మాకు సొంతం. మేము ఇక్కడ ఉంటాం. నువ్వు ఈ అడవిలో నివసించే వాడిలాగా లేవు. నువ్వు ఒక విలాసవంతమైన
జీవితాన్ని గడిపే మనిషిలాగా ఉన్నావు. ఆ ప్రశ్నని నేను అడగాలి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. ఆ మాటలకి అర్జునుడు కిందకి దూకి శివుడి పైన పాము లాంటి బాణాలు వేస్తారు. ఆ వేటగారికి ఏమీ అవ్వదు. అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అర్జునుడి దగ్గర ఉన్న బాణాలన్నీ అయిపోతాయి. శివుడి మీద విల్లుని వేయాలి అని అనుకుంటారు. శివుడు అర్జునుడి చేతిలో ఉన్న ఆ విల్లుని తీసుకొని గట్టిగా నవ్వుతారు. ఆయన ఆశ్చర్యంలో ఉంటాడు. ఒక సాధారణమైన వేటగాడు ఇలా ఎలా ఉంటారు? ఆయన దగ్గర ఉన్న కత్తిని తీస్తారు. వేటగాడు ఆ కత్తిని ముక్కలు చేసేస్తారు. అర్జునుడు నిస్సహాయుడు అవుతాడు. అర్జునుడు శివుడి దగ్గర ధ్యానం చేస్తారు. అప్పుడు ఆయనకి తెలుస్తుంది ఆ వేటగాడు మరి ఎవరో కాదు, మహాశివుడు అని. ఆయన పాదాల మీద పడి విరిగిన స్వరంతో, పశ్చాత్తాపం మరియు ఆరాధనతో నన్ను క్షమించమని ప్రార్థిస్తాడు. మహాశివుడు నిన్ను క్షమించాను అని చెప్పి ఒక నవ్వు నవ్వి ఆయన గాంధీవాన్ని ఆయనకి తిరిగి ఇస్తారు. దానితో సహా ఇంకొన్ని ఆయుధాలు కూడా ఇస్తారు. అలాగా అద్భుతమైన పశుపత ఆయుధాన్ని కూడా అర్జునుడికి మహాశివుడు ఇస్తారు. అర్జునుడు శరీరంపై పోరాటం వల్ల దెబ్బలు తాకుతాయి. ముక్కనుడు తాకిన దివ్యమైన స్పర్శ వల్ల అర్జునుడు శరీరం 100 రెట్లు ఇంకా బలంగా మారుతుంది. స్వర్గానికి వెళ్లి విధేయతతో కూడిన గౌరవాన్ని మీ నాన్నైన ఇంద్రుడికి ఇవ్వు అని చెప్పి శివుడు మాయమైపోతారు. అర్జునుడు ఆనందంలో మునిగిపోతారు. నేనిప్పుడు ప్రభువుని ముఖాముఖిగా చూశానా? ఆయన దివ్యమైన స్పర్శతో నన్ను ఆశీర్వదించారా? దీనికంటే నాకు ఇంకా ఏమి కావాలి? అలా ఆయన ఆనందిస్తున్న సమయంలో ఇంద్రుడు రథసారథి అయిన మాతల్లి వచ్చి అర్జునుడిని ఇంద్రుడి రాజ్యానికి తీసుకొని వెళ్తారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.